ఈ వీడియోను వీక్షిస్తున్న మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించారు? ఈ విషయం చాలామందికి తెలియదు. యేసు ప్రభువారు ఎందుకు జన్మించారు? ఒక 5 కారణాలు ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరచబోతా ఉన్నాను. కాబట్టి 5 కారణాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 కారణాలు మీరు తెలుసుకోనండి. దీని వెనకాల ఉన్న అనేకమైన సత్యాలను మీరు గ్రహించి క్రీస్తు యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాలు మీరు ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతా ఉన్నారు. సో యేసు ప్రభువారు ఎందుకు జన్మించారు, అసలు ఆయన ఎందుకు వచ్చారు అన్న విషయం చాలామందికి తెలియదు. ఇంటిపైన స్టార్ పెడతారు, ఆ రోజున బట్టలు కొనుక్కొని చర్చికి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకొని దేవునికి మొరపెట్టి ఇలాగ చేస్తారు. కానీ యేసు ప్రభువారు ఎందుకు పుట్టారు, ఎందుకు జన్మించారు, ఆయన ఎందుకు పశువుల తొట్టిలో పశువుల పాకలో జన్మించాడు, కన్యక గర్భవతి ఎందుకు కుమారుని కనింది, ఎందుకని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, అసలు ఎందుకని ఆయన జన్మించాడు. సో ఆయన జన్మదినముగా ఈ రోజున జనులందరూ కూడా ప్రపంచమంతా కూడా పండగ జరుపుకుంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభువారు ఎందుకు జన్మించారు అనేది ఒక 5 కారణాలు, 5 రీజన్స్ నేను ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరచబోతా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా మీరు వీక్షించి దేవుని యొక్క నామంలో మీరు ఈ యొక్క వీడియోని వీక్షిస్తూ ప్రభువును స్తుతించండి. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి. అలాగనే కామెంట్స్లో యేసయ్య నా కొరకు జన్మించాడు, యేసయ్య నా కొరకు జన్మించాడు అని రాయండి. అలాగనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, అనేకులకు కూడా షేర్ చేయండి. సో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించారు? 5 కారణాలు, 5 రిఫరెన్స్ ఇక్కడ రాశాను. మొట్టమొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎందుకని ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు అంటే, ఆయన మన పాపముల నుండి మనలను రక్షించడానికి యేసు ప్రభువారు రక్షకుడుగా, ఇమ్మానుయేలుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. పరలోకమందున్న దేవుడే, సర్వశక్తిమంతుడైన దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఆయన కన్యక గర్భవతిగా ఆమె గర్భము ద్వారా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఇమ్మానుయేలుగా, యేసు అన్న మాటకి రక్షకుడు అను అర్థము. సో ఈ రోజున మన పాపాలు అనేకమైన ఉన్నాయి. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎన్నో ఆజ్ఞలను మీరి మనం అనేకమైన పాపాలను చేసి ఉన్నాము. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, యేసయ్య మన పాపముల నుండి మనల్ని రక్షిస్తాడు. సో మొదటి రీజన్ ఏంటి అంటే, యేసు ప్రభువారు మన పాపముల నుండి మనల్ని రక్షిస్తాడు. అంటే ఈ రోజున మనం పాపులము అనగా ఏంటంటే సిన్నర్స్ అన్నమాట. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకోకుండా ఆజ్ఞలన్నింటినీ అతిక్రమించి మనం అనేకమైన దోషాల్లో, అనేకమైన పాపాల్లో, అనేకమైన శాపాల్లో, రోగాల్లో, అనేకమైన వాటిలో ఇరుక్కుపోయి ఉన్నాం. అయితే యేసు ప్రభువారు మన పాపములను క్షమిస్తాడు. అనగా నీ పాపములను దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఎంత వ్యభిచారివైనా, ఎంత వ్యభిచారపు కోపంలో ఉన్నా, ఎంత త్రాగుబోతువైనా, నరహంతకుడు అయినా, దొంగవైనా, ఎవరైనప్పటికీ కానీ, స్వలింగ సంపర్కులైనా, లేకపోతే అడింగితనం కలిగిన వారైనా, విగ్రహారాధికులైనా, ఎన్నో రకాలైన పాపాలు ఉన్నాయి. ఏ కేటగిరీకి చెందిన దేవుడు మనలను రక్షిస్తాడు. అనగా నీ పాపముల నుండి దేవుడు నిన్ను రక్షించి, అందుకని యేసు అన్న మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థం ఏమిటి అయ్యా అంటే, ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థము దేవుడు మనకు తోడని అర్థము. కాబట్టి ఈ వాక్యాలను ధ్యానం చేశారు. సో మొదటి రీజన్ ఏంటనేది మీకు అర్థమైంది. సో ఇప్పుడు రెండో రీజన్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. చూడండి, రెండో రీజన్ లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము
10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. చూడండి, నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి. యేసు అన్న మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. సో యేసు ప్రభు వారు మనలను రక్షించడానికి, అంటే మనం నశించిపోయాం, అయితే దేవుడు మనలను వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అలాగా నశించిపోతున్న నిన్ను దేవుడు వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ యేసు ప్రభు వారి యొక్క పుట్టిన దినమున, ఈ జన్మదినమున నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నశించిన నన్ను వెదకి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఇది 2వ రీజన్. 3వ రీజన్ ఏంటో చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. చూడండి, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకనే యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే నీవు నశించిపోకుండా నిత్యజీవం పొందినట్లుగా, రక్షణ పొందడానికే దేవుడు, నీవు రక్షణ పొందడానికి, అలాగే నువ్వు నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు నీవు నశించిపోకుండా, అనగా నరకాగ్నికి వెళ్ళకోకుండా నిత్య జీవం అనగా పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అనగా మనము నశించిపోయేవారము, అయితే దేవుడు ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఈ రోజున నిన్ను నన్ను రక్షించి ఉన్నాడు. కాబట్టి 3వ రీజన్ ఏంటి అంటే, యేసు ప్రభు వారు నీవు నశించిపోకుండా నిత్యజీవం పొందినట్లుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. రక్షణ పొందడానికే కానీ లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. అలాగే 4వ రీజన్ కూడా చూడండి, ఇది బాగుంటుంది. ఈ వచనంలో అనేకమైన విషయాలు మీరు తెలుసుకుంటారు. సో కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ధ్యానం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి, యేసు ప్రభు వారి యొక్క కృప ఈ రోజున మీరు తెలుసుకోవాలి. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన ధనవంతులు మనం కావాలనని యేసు ప్రభు వారు దరిద్రుడాయను. అనగా యేసు ప్రభు వారు పశువుల పాకలో, పశువుల తొట్టెలో అత్యంత దారుణంగా, చాలా 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 తగ్గింపు కలిగి రిక్తునిగా ఆయన జన్మించి ఉన్నాడు. పశువుల పాకలో చూడండి, పశువుల పాకలో గొర్రెలు, మేకలు అక్కడ ఉంటాయి. సో అలాంటి తొట్టెలో యేసు ప్రభు వారు జన్మించి ఉన్నారు. ఆయన ధనవంతుడే, కానీ ఆయన జన్మం ఎలా జరిగింది అంటే, ఆయన ఒక కన్య మరియమ్మ మహాతల్లి గర్భవతి అయి పురుట్నొప్పులు వచ్చినప్పుడు ఆయనను కనడానికి ఎక్కడా ప్లేస్ లేదు, ఎవరు కూడా ఇంట్లోకి చేర్చుకోకపోగా ఒక పశువుల పాకలో అక్కడ ఒక తొట్టి ఉంటే ఆ తొట్టెలోకి జన్మ ఇచ్చిన తర్వాత ఎవరు లేరు, ఆయన అక్కడ జన్మించాడు. ఆయన ధనవంతుడై ఉన్నాడు, కానీ తన దారిద్ర్యము వలన మనము ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడైపోయాడు. మన కోసం ఆయన నిజంగా త్యాగం చేశాడు. ఈ రోజున మనం ధనవంతులుగా ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి, శ్రీమంతులుగా ఉండాలి, నా బిడ్డలు బాగుండాలని ఆయన తన దారిద్ర్యము వలన మనం ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడైపోయాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కృప ఎంత గొప్పది అంటే, మనం ధనవంతులు అవ్వాలని ఆయన దారిద్ర్యమును ధరించుకొని పేదవాడిగా, వస్త్రహీనునిగా, కనీసం నివాసం కూడా లేకుండా, యేసుప్రభు వారికి ఒక్క తలవాల్చుకోవడానికి కనీసం ఇంత ప్లేస్ కూడా లేదంట. ఈ ప్రపంచమంతా ఆయన ద్వారా సృష్టించబడింది, కానీ ఆయన పండుకోవడానికి ఇంత ప్లేస్ కూడా లేదు. ఆయన అంత రిక్తునిగా తన్ను తాను తగ్గించుకొని ఆయన యొద్ద
ఈ అన్నీ ఉన్నా ఏమీ లేకుండా మనం ధనవంతులు కావాలని ఆయన దారిద్రతను పొందుకొని ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఫైనాన్షియల్గా మీరు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, భయపడకండి. యేసు ప్రభువారు నిన్ను ధనవంతునిగా ఐశ్వర్యవంతునిగా చేస్తాడు. అందుకనే ఆయన దారిద్రునిగా మారాడు. ఈ విషయాన్ని తెలుసుకొని ప్రార్థన చేయి, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అలాగే 5వది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానం చేసుకో. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, యేసు ప్రభువారు శిశువుగా కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆయన పేరంట, యేసు ప్రభువారి పేరు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగినవాడు, ఆలోచనకర్త, మనకి సరైన ఆలోచన ఇవ్వగలిగినవాడు, బలవంతుడైన దేవుడు. ఆయన బలం ముందు ఎవ్వరు కూడా బలవంతులు కాదు. ఆయన అంత బలవంతుడు. అలాగే నిత్యుడకు తండ్రి, ఆయన నిత్యము మనకు తండ్రిగా ఉంటాడు. సమాధానకర్తకు అధిపతి. సమాధానం అనే దానికి అసలు కర్త ఆయనే, దానికి అధిపతి కూడా ఆయనే. ఆయన ఉంటే సమాధానం ఉంటుంది. అందుకని ఈ రోజున ఆ శిశువుగా పుట్టిన ఆ కుమారుడే ఆశ్చర్యకరుడు, అనగా నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. నీ జీవితంలో అనేకమైన విషయాల్లో ఆలోచన లేకుండా ఉన్నావు, ఆ ఆలోచనను దేవుడు నీకు ఇస్తాడు. బలహీనుడిగా ఉన్నావు, బలవంతునిగా నిన్ను చేస్తాడు. తల్లిదండ్రులు లేక ఉన్నా లేనట్టుగానే ఉన్నావు, ఆయన నీకు తండ్రిగా ఉంటాడు. సమాధానం లేకుండా ఉన్నావు, దేవుడు నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించారనే దాని మీద 5 కారణాలు నేను మీకు వివరించాను. ఈ లేఖనాలన్నీ కూడా రాసుకొని మరలా మీరు ధ్యానం చేసుకోనండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి, ఒక నెంబర్కి ఏమన్నా వాట్సాప్ ఉంటుంది, ఒక నెంబర్కి ఏమన్నా వాట్సాప్ ఉంటుంది, ఒక నెంబర్కి ఏమన్నా కాంటాక్ట్ చేయడానికి నార్మల్ కాల్ చేసి మీ ప్రార్థన అసలు తెలియపరచండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. కామెంట్స్లో యేసయ్య నా కొరకు జన్మించారని రాయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, గాడ్ బ్లెస్ యూ.